ప్రతి గృహము కుసుమ హరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమ హరు నివాసమే. ప్రతి గృహము కుసుమ నిలయము 71 ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ధారావాహికలోని విశేషములు శ్రీ హరినాథ మహాప్రభువు మనను తన సజీవ మందిరాలుగా మారాలనే కోరికను మనకు తెలియచేస్తున్నారు. కనుక మనం తీవ్రంగా కృషి చేసి మనలో ఆ సాధు స్వభావంతో సజీవ మందిరాలమై మనము ఓర్పుతో దీనాతి దీనుల మీద ఆ దీన స్వభావం గల వారిపై క్షమాభావం కలిగి ప్రవర్తించాలి. మనం నిత్య జీవితంలో ప్రతి విషయాన్ని ప్రభువు కోసమనే తపనతో ప్రభువు ఆనందమే మన ఆనందమనే ఆదర్శాన్ని మర్చిపోకుండా పవిత్ర కుసుమహర నామాన్ని నిరంతరం స్మరించుకుంటూ ఉంటే మన గమ్యం క్రమక్రమంగా ముందుకు జరుగుతూ మనకు అందుబాటులోనికి వస్తుంది. దయామయుడకు కుసుమహరనాథుని కృపా దృష్టి ఎల్లవేళ అంతటా ప్రసరిస్తుంది. ఇంతటి మహత్తర కుసుమహరనాథ తత్వము, లీలలు, లేఖల విశిష్టతను ప్రపంచ ప్రజలకు తెలియజేసిన మహత్తర యజ్ఞంలో పాల్పంచుకుంటున్న దాతలకు, ధర్మాత్మలకు ప్రణామములు. ప్రతి భక్తుడు ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలి. మన దేవదేవులు శ్రీ కుసుమహరనాథుల తత్వ ప్రచారములో పాల్గొనాలని మా వినమ్ర ప్రార్థన. ఇంతటి మహత్తర మహిమోన్నతమైన మహాయజ్ఞములకు తమ వంతు సహాయ సహకారములు అందించుతున్న దాతలు 88 సంవత్సరాలు పైబడిన విద్యావేత్తలు దంపతులు శ్రీ ఎస్పి చారి గారు, శ్రీమతి ఎస్ కుసుమకుమారి గారు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యములు, అనేక కార్యక్రమాలకు సహాయ సహకారములు అందించే శక్తిని ఆ దంపతులకు ప్రసాదించమని దేవదేవులు, ఆపద్బాంధవులు శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. శ్రీ హరినాథ మహాప్రభువుని అద్భుత సందేశము పాగల హరినాథ్ 3వ భాగం 44వ లేఖలోని విశేషములు. బాబా కృష్ణనామం ప్రణవం కన్నా మించినది. అందువల్ల నామానికి ముందు కానీ వెనక కానీ ప్రణవమును చేర్చిన అవసరం లేదు. ప్రణవము వేదములకు బీజము. ఇక కృష్ణనామము వేదములకే అతీతమైంది, అంతుపట్టనది. మీ ప్రేమ కవు హర. హరనాథస్య పుణ్యం ప్రాతశ్చయ పఠే కృష్ణ భక్తి సువాప్నోతి చాప్నోతి పరమాగతిం. శ్రీ కుసుమ హరునాథుల దివ్య చరిత్ర ప్రపంచ వ్యాప్తి చేయుచున్న మహత్తర యజ్ఞము ప్రతి గృహము కుసుమ హరుల నిలయము తిలకించి తమ వంతు సహాయ సహకారములు అందించగలరు. సంప్రదించవలసిన నెంబరు 94902333263. మన ఏలిక మన బంధువు కుసుమాపతి ఒకడే. మృదు మధురంగా గానం చేర్చిన విద్యావేత్త డాక్టర్ కుసుమకుమారి వినండి. ఏలిక మన బంధువు కుసుమాపతి ఒకడే, కుసుమాపతి ఒకడే, కుసుమాపతి ఒకడే. మన ఏలిక మన బంధువు కుసుమాపతి ఒకడే, హరనాథుడే మన కాప్తుడు, మన నాయకుడతడే, హృదయేశ్వరుడతడే. మన ఏలిక మన బంధువు కుసుమాపతి ఒకడే, హరనాథుడే మన కాప్తుడు, మన నాయకుడతడే, హృదయేశ్వరుడతడే. ఈ అవనిని గల సమస్త నరలోకములోన స్వర్లోకములో
సర్వసురానీకములోన ఈ అవని నిగల సమస్త నరలోకములోన స్వర్లోకములో సర్వసురానీకములోన సచరాచర జీవాంచిత బ్రహ్మాండములోనా హరనాథుడే మన కాప్తుడు మన నాయకుడతడే హృదయేశ్వరుడతడే మన ఏలిక మన బంధువు కుసుమాపతి ఒకడే హరనాథుడే మన కాప్తుడు మన నాయకుడతడే హృదయేశ్వరుడతడే ఆనంద మహానవమున ఓలాడెడు వేళ విపదం బుధి వీచికలలో అల్లాడెడు వేళ ఆనంద మహానవమున ఓలాడెడు వేళ విపదం బుధి వీచికలలో అల్లాడెడు వేళ అంచమున ఇహలోకము విడనాడెడు వేళ అంచమున ఇహలోకము విడనాడెడు వేళ హరనాథుడే మన కాప్తుడు మన నాయకుడతడే హృదయేశ్వరుడతడే మన ఏలిక మన బంధువు కుసుమాపతి ఒకడే హరనాథుడే మన కాప్తుడు మన నాయకుడతడే హృదయేశ్వరుడతడే కడుహాయిగా నిదురించెడు వేళ ఒడలెరుగక కడుహాయిగా నిదురించెడి వేళ కరణీయము కొరకై మదినూహించెడి వేళ కరణీయము కొరకై మదినూహించెడి వేళ ఫలితమునకై నెమ్మది తప్పించెడు వేళ ఫలితమునకై నెమ్మది తప్పించెడు వేళ హరనాథుడే మన కాప్తుడు మన నాయకుడతడే హృదయేశ్వరుడతడే మన ఏలిక మన బంధువు కుసుమాపతి ఒకడే హరనాథుడే మన కాప్తుడు మన నాయకుడతడే హృదయేశ్వరుడతడే మన ఏలిక మన బంధువు కుసుమాపతి ఒకడే హరనాథుడే మన కాప్తుడు మన నాయకుడతడే హృదయేశ్వరుడతడే. శ్రీమతి కుసుమ కుమారి తల్లిగారైన శ్రీమతి ఎన్ రాజలక్ష్మి అమ్మాళ్ళకి జరిగిన లీల తెలుసుకుందాం. సుమారు 1.5 సంవత్సరముల కిందట శ్రీ బాబావారి పుస్తకం కనిపించగా దాన్ని చేసి చదివి తిని, కానీ హరనాథుడు భగవంతుడా అని సందేహము కలిగి నాకు ఏదైనా నిదర్శనము కనిపించిన ఎడల నమ్మెదను అనుకుంటుని ఆ రాత్రియే కలలో మురళి వాయించు బాలకృష్ణ రూపం కనిపించగా మధ్యాహ్నం అనుకున్నందువలన ఈ విధంగా కలకాంచి నమ్మనైతిని.
తిరిగి మరుసటి రాత్రి దర్శన భాగ్యం కలిగజేసి నన్ను ఇంకనైనాను నమ్మవా అని ప్రశ్నించి నీకేమీ భయం లేదని అభయహస్తమిచ్చి నా నోటిలో కొంచెం మందు పోసిరి. అంతటా మేల్కాంచి తిని గత 8 సంవత్సరముల నుండి నా శరీరం జబ్బుగా ఉంటూ ఉన్నది. ఇది జరిగినప్పటి నుండి కొంచెం ఆరోగ్య భాగ్యమును వడసి తిని తిరిగి కొన్ని దినములైన పిమ్మట శ్రీ మాతాజీ వారు 16 ఏళ్ల బాలిక వలెను ప్రభుజీ మోకాళ్ళ వరకు చీరాడు తెల్లని చొక్కా తోడను తెల్లని దోవతి తోడను కనబడి తిరిగి కొంచెం అరకు వంటి మందునిచ్చిరి. క్రమేణా ఆరోగ్యము కలిగి ఆడ శిశువు కలిగినది. కుసుమకుమారి అని నామం విడుకుంటుంది. ఇప్పుడు మా పుత్రికలిద్దరూ పుత్రుడును మా కుటుంబం అంతయును శ్రీ కుసుమహరనాథ భక్తులమై ఉన్నాము. మాతాపితలే మా ఇష్ట దైవమై ఉన్నారు. ఇది మా పూర్వజన్మ సుకృతము. ఇట్లు శ్రీ కుసుమహరనాథ పాదసేవకురాలు ఎన్ రాజ్యలక్ష్మి అమ్మాయి. జగన్మాత కుసుమకుమారీదేవి విశిష్టతను తెలియపరుచున్న విద్యావేత్త, అనేక గ్రంథములు రచించిన గ్రంథకర్త ఎస్పి చారి గారు తెలియచేస్తున్నారు. Holy Mother Kusuma Kumari Devi, when we talk about her or when we think about her, we come across only one expression, Ma. This is Ekachari Mantrarajam. Ekachari Mantrarajam applied to only none other than Holy Mother Kusuma Kumari Devi. And when you think of this holy Ekachari Mantra Bijam, we definitely come across the name of Kalyan Das Mohan Das Modi, one of the brothers of Modi family. Why? Because he used that name in some context to the Holy Mother only. Holy Mother, Ekachari Mantra Bijam, Jagan Mohan Das, Kalyan Das, Modi Ji. When we come across or when we want to use this expression or when we hear the expression, we come across certain miracles. We come across certain miracles when we come across only one Mantaraj, that is Ma, that is Kusuma Kumari Devi. After Thakur Haranath, Kusuma Kumari Devi used to visit at important places to Mathur Devi, Holy Mother Kusuma Kumari Devi. And Kusuma Kumari Devi and this Ma mantra, when we put together, we come across one important miracle, one important Leela. At Jamshedpur. Once she was staying at Jamshedpur. Whenever she goes to Jamshedpur, there are three, four very important places, people working in the factory, people working in the administrative position, K.K. Rao, N.K. Rao, H.R. Rao. These are the people. K.K. Rao is Kameswar Rao, and then second one is Nandakumar Rao, the third H.R. Rao. H.R. Rao is an important, a significant place in there. And therefore she used to visit that place first, and then the functions of the Holy Mother were held only in his house. The second is K.K. Rao, is Kameswar Rao, and then Nandakumar. These are the two important places working in Tisco, that is the factory. And in the Tiscos there is another person working, and that person is Chand Saab. Chand Saab was he was a gentleman. He was not committed to. He was not a devotee of Thakur Haruna, but he was very much committed to Arya Samaj. Irrespective of the cult, these people were very good friends. They used to move together. Sometimes this Chand, because Chand was a gentleman and a good fellow, and then his behavior, his commitment, all these things so great that he is with a suffix Sahib. They used to call him Chand Sahib because of his personal quality. They used to go move together, and sometimes if I used to go
with his close friend Narendra Kumar, used to go to Mataji's house. Whenever Mataji was in his house, she used to be in any one of these 3, 4, 5 houses, important houses. These houses are so important that it could accommodate comfortably. Mataji could accommodate other devotees to conduct their functions and all that, and therefore he accompanied with them to those places. And one day he listened to some people talking about her in a very complimentary nature, complimentary her behavior. Then he had some important, significant feeling towards her. That is, he was moved when he heard about her. And then that was the part of his life. And so one day when nobody was there around, he was in the Tisco, he was in the company, there was a outage, there was a failure of electricity. When there was a failure of electricity, nobody was there around him. And that was an important work is to be done, and he is head of the department. He was head of the electricity department, and therefore he climbed the transformer, because there is outage means there was a failure of transformer. There was no, he climbed the transformer, was trying to rectify the mistake because it is very important and he was only one person and he was the responsible person. But suddenly what happened, suddenly the transformer failed. In the same way, the electricity also, when it started flowing, nobody expected, they were not prepared for any. In case of a danger, in case of such a flow, to rectify that to take care of that to save themselves, they did not take any preparation because it was unexpected. They did not expect it. It has gone and therefore the result is coming, let me fail it away. My job is a short period of time. And then suddenly it came, and when it came, he fell like a very big item flowing from the sky. And while falling, he said, knowingly or unknowingly, reverentially or respectfully, or just out of casually said, Ma. And then he fell, and then the fall was so shocking. People immediately came running and saw them, and the way this incident has happened definitely means he must have had a very, very big accident. And it may even be possible that he may not be alive. But suddenly, look at the situation. Lo and behold, when those people came, and then when we were expecting, when they were feeling so sorry, he just stood up, just applied to that, and walked and went away. And it was the greatest surprise to all those people when he has fallen from such a high distance, and the fall was very shocking, very fearful. It might have caused any danger, but nothing has happened. He walked as if nothing has happened. He himself was surprised. When he fell, what has happened. What would have happened, But nothing has happened, it was a normal. And then what has happened? And then when immediately the news spread that Mataji was not feeling comfortable. She was seriously hurt. She cried, hubbub, that is hubbub or hubbub. That is the name of the child of that house, that the Narendra Kumar's house. She cried, I am having pain in my leg, bring a piece of cloth, dip it in cold water, and then I will apply it. And then she applied it, and when these people say, she was wailing and crying as if there was a big accident has happened. And then, of course, for her, accidents don't remain for a long time. It over. Then he realized this Sahib, Chand Sahib Rihai, the accident has taken to me. I met with the accident. Nothing has happened to me. But Mataji was suffering. Where the pain should have been on his body, exactly in the same place of the leg.
The same time when this has happened, she shouted to the girl of the daughter of the house for a piece of cloth dipped in cold water. All these things coincided in such a way that is a vicarious atonement. The suffering that he should have suffered, she has suffered it. That is, he has taken the pain or suffering of the other fellow. That is called the vicarious atonement. Somebody suffering, some other fellow bearing, called vicarious atonement. And then he fell prostrate on her leg. He fell prostrate on her leg and body. Then she said, no boy, you may not be knowing me, but I am knowing you. I know you. I am a universal mother. Can any mother keep quiet when the children are suffering? I know you are about to suffer. Then I said, this is my job, not yours. Normally devotees go to the mother, but in such cases like this, in the case of Mataji, it was Mataji, he was in a hurry always to take care of the children. And that's why the mother parameter in her whole life is more important. The important characteristic feature, the important part of functioning of Holy Mother is mother. Mother in the Holy Mother is the important way. Such and similar incidents, there are so many. It is very difficult to tell all those things. Can finite describe infinite anytime, anyway? No. That way, this is one of the very, very many incidents or miracles. Thank you. శ్రీ కుసుమహరనాథామృత వర్షిణి గ్రంథరాజము విశిష్టతను భక్తులు తెలియచేస్తున్నారు. శుభాకాంక్షలు. శ్రీ కుసుమహరనాథ్ మిషన్ ఇండియా శాశ్వత సభ్యులు, నిరంతరము కుసుమల సేవకు అంకితమైన భక్తులు శ్రీమతి పి వరలక్ష్మి, కీర్తిశేషులు సూర్యనారాయణమూర్తి గార్ల తనయుడు చిరంజీవి సాయి పవన్ హరగోవింద్ మరియు శ్రీమతి సౌభాగ్యవతి రమేశ్రీతో వివాహము 10/2/2022 అత్యంత వైభవపేతంగా జరిగింది. ఆ దంపతులకు శ్రీ కుసుమహరనాథులు సకల శుభములు ఆయురారోగ్యములు ప్రసాదించమని, నిరంతరము కుసుమల సేవకు అంకితం కావాలని మా విన్నపం.